ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. ఇస్లాం సుఖ సంతోషములు రెండు దుఃఖముల మధ్య విరామము వంటివని మీరు సెలవిచ్చారు. సాయి, రెండు దుఃఖముల మధ్య విరామమే సుఖము. దుఃఖమును తొలగించు, ఇక అంతా సుఖమే. కానీ ఎవరు ఈ దుఃఖమునకు కారణమేమిటో తెలుసుకునే ప్రయత్నము చేయరు. ఇది ఇంటిలో సూదిని పారవేసుకొని అక్కడ వెలుగు లేదని వీధి దీపము కింద సూదిని వెతుకపోయిన స్త్రీ చందము వంటిది. గృహమును ప్రజ్ఞాన ప్రదీపక చే వెలిగించవలెను. గృహములో పోయిన వస్తువును గృహములోనే వెతికి కనుగొనవలెను. కష్టమునకు దుఃఖమునకు మూలము వాంఛ. ఆ వాంఛను ప్రాపంచిక విషయముల నుండి భగవంతుని వైపుకు మరల్చుటయే నివారణోపాయము. దుఃఖమునకు కారణభూతమైన ప్రాపంచిక విషయ వాంఛ నివృత్తి జరిగింది కాబట్టి ఇక దుఃఖమునకు తావు లేకుండా పోవును. దుఃఖమును కలిగించు సంఘటనలు ఇకపై దుఃఖమును కలిగింపవు. వ్యక్తి ఇవి నా దుఃఖములు అని అనుకున్నంత కాలము అతను నేరుగా కష్టమునకు గురియగును. భగవంతుని తప్ప అన్యము వాంఛింపకుండినా కష్టమే ఉండదు. ఇస్లాం కానీ మానవుడు తోటి వారి బాధను చూచి తాను కూడా బాధపడకుండా ఉండలేడు. సాయి, ఇతరుల కొరకు బాధపడుట ఊహాజనితమైనది. సానుభూతి వలన కలుగు ఆ బాధ తొలగిపోవును, కానీ సానుభూతి మిగులును. ప్రేమ పొంగి పొరలినప్పుడు దయ కలుగును. ప్రేమ సాధారణముగా భార్య, భర్త, పిల్లలకు పరిమితమై ఉంటుంది. భగవంతునిపై ప్రేమ భావన ఉప్పొంగినా అది భక్తి అవుతుంది. సాయిరామ్.